రక్షణ చరిత్రలో వివిధ వ్యక్తులు తాము చూపించినటువంటి విశ్వాసము, దేవుని ఎడల వారికి ఉన్నటువంటి భయభక్తులను గురించి అబ్రహాము దగ్గర నుంచి మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అబ్రహాము కుమారుడు ఏసాకు, ఏసాకు కుమారుడు యాకోబు, యాకోబునే కుమారులలో ఒకడైనటువంటి యోసేపును గురించి, ఆయన జీవన విధానాన్ని గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే తన సోదరుల అసూయ వలన యోసేపు ఈజిప్టు దేశానికి ఒక బానిసగా అమ్మివేయబడినప్పటికీ కూడా అక్కడ రాజు తర్వాత అంతటి అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశముతో దేవుడు ఆయనను దీవించడము మనము ధ్యానము చేశాము. అయితే ఈ ఆదికాండము చివరి అధ్యాయాలైనటువంటి ఈ 49, 50వ అధ్యాయాలు ఇటు యాకోబు చివరి దశను, యోసేపు జీవిత చరమాంకాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాయి. అదే ఈరోజు మనము మొదటి పఠనములో చూస్తూ ఉన్నాము. గోషేనులో తన తండ్రి అయిన యాకోబు ఇతర సోదరులను కలుసుకున్నటువంటి యోసేపు ఈజిప్తీయుల ద్వారా తాము అంగీకరింపబడుతూ ఉన్నారు, ఆహ్వానింపబడుతూ ఉన్నారు. అక్కడే నివాసము ఏర్పాటు చేసుకోవడానికి కూడా వారికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తండ్రి అయిన యాకోబు తన చివరి ఘడియలు సమీపించినప్పుడు మనము ఈరోజు చదువుకోలేదు, కానీ 49వ అధ్యాయము మొదటి వచనము నుంచి గమనించినట్లయితే మనకు తండ్రి ఇచ్చినటువంటి దీవెనలు, అంటే యాకోబు తన 12 మంది కుమారులకు ఇచ్చినటువంటి దీవెనలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రముఖమైనటువంటివి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి దీవెన యాకోబు అక్కడ ఇస్తూ ఉన్నాడు. 2 మాటల్లో మనం చెప్పుకోవాలి అంటే, మొట్టమొదటి వాడు పెద్దవాడైనటువంటి రూబేనును దీవిస్తూ ఉన్నాడు. కానీ ఆ దీవెనలో కోపమే కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే రూబేను తన తండ్రి ఎడల ఒక గొప్ప తప్పు చేశాడు. ఆ తప్పును మనం ఎప్పుడు ప్రస్తావించుకోవడం అప్రస్తుతము. కానీ అందుచేత అలాంటి తప్పు చేసినటువంటి ఆ మనిషిని తాను క్షమించలేకపోతూ ఉన్నాడు. 2వ, 3వ బిడ్డలు సిమియోను, లేవి అనేటువంటి వాళ్ళను కూడా దీవించాడు. కానీ ఆ దీవెనలో మళ్ళీ వాళ్ళు చేసినటువంటి తప్పును ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహము నిందార్హమైనటువంటిది. వాళ్ళలో ఉన్నటువంటి కోపతాపాలు, వాళ్ళు ఆయుధాన్ని బట్టి హింసకు, ప్రతీకారానికి శ్రీకారము చుడుతూ ఉన్నారు. కాబట్టి ఒక సంఘటనలో అది తండ్రి అయినటువంటి యాకోబుకు అవమానాన్ని తెప్పించింది. కాబట్టి వాళ్ళు కూడా చెల్లాచెదురైపోతారు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. 4వ కుమారుడు ముఖ్యమైనటువంటి వాడు యోధా. ఆయనను ఒక సింహపు పిల్లతో పోలుస్తూ ఉన్నాడు. అత్యంత బలాఢ్యుడిగా ఉంటాడు అని దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నుంచే యూదా రాజదండము వస్తూ ఉంటుంది. ఆయన నుంచే ఈ మెస్సయ జన్మిస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులను పరిపాలించేటువంటి రాజు ఆయన నుంచే పుడతారు, లేక ఆ గోత్రము నుంచే పుడతారు అని చెప్పి యోధాకు చక్కటి దీవెన ఇస్తూ ఉన్నారు. ఇంకా అంటూ ఉన్నాడు, రాజదండము యోధా చేతి నుంచి జారిపోదు అని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. 5వ వాడు ఇస్సాఖారు. ఈయన ఎక్కువగా విశ్రాంతి కోరుకునేటువంటి మనిషి, కానీ ఎవరికి హాని తలపెట్టడు. ఒక బలిష్టమైనటువంటి గార్ధపము, గాడిద వంటి వాడు అని చెప్పి దీవిస్తూ ఉంటాడు. అంటే ఎంతవరకు బాగా పని చేస్తూ ఉంటాడు, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు, మిగిలిన విషయాల జోలికి వెళ్ళడు అని చెప్పి ఆయనను దీవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 6వ మనిషి దాను. ఆయన ధర్మాధికారి, ధర్మాన్ని పాటించేవాడు. కానీ ఆ ధర్మాన్ని రక్షించేటువంటి విషయంలో కూడా ఆయన స్వభావము ఎలా ఉంటుంది అని యాకోబు చెబుతూ ఉన్నాడు. ఎలా ఉంటుంది అంటే విషసర్పము లాంటి వాడు అని. విషసర్పము ఏ విధముగా అయితే క్రింద కాలికి కాటు వేసి కూలిపోయేటట్లు చేస్తూ ఉంటుందో,
అదే విధముగా ధర్మ పరిరక్షణలో దాను అలాగే చేస్తాడు అని చెప్పి దీవిస్తూ ఉన్నాడు. 7వ మనిషి ఆషేరు. ఆయన సేద్యగాడు, పంటలు పండిస్తాడు, ఆతిథ్యానికి నిలవుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఏ విధమైనటువంటి వ్యతిరిక్త భావాలు లేనటువంటి 2వ వ్యక్తిగా యూదా తర్వాత ఈయన ఇక్కడ మనకు మిగులుతూ ఉంటాడు. 8వ కుమారుడు నఫ్తాలి. ఈయన కూడా స్వేచ్ఛగా జీవించాలి అని చెప్పి అనుకుంటాడు అని, ఒక లేడి పిల్లల ఎప్పుడూ ఆనందంగా ఉండడానికే ఆయన చూస్తాడు, అలాగే జీవిస్తాడు అని చెప్పి యాకోబు దీవిస్తూ ఉన్నాడు. 9వ కుమారుడు యోసేపు. ఆయన నదీ ఒడ్డున ఉన్నటువంటి ఒక ఫలవృక్షము లాంటి వాడు అని చెప్పి దీవిస్తూ ఉన్నాడు. ఏ విధముగా అయితే నదీ ఒడ్డున ఉన్న ఫలవృక్షము ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో, అందరికీ కూడా తన చెంతకు వచ్చిన మంచి చెడు అందరికీ పళ్ళను ఇస్తూ ఉంటుందో, అలాగే ఆయన కూడా ఇస్తాడు అని చెప్పి అందరికంటే మిగిలినటువంటి కుమారులందరికంటే ఎక్కువ దీవెనలు ఈ యోసేపుకు ఇస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయనే రక్షణ, ఆయనే ఊపిరి పోసేటువంటి వ్యక్తిగా చివరకు మిగిలిపోయాడు. కాబట్టి తర్వాత కుమారుడు బెన్యామీను. ఈయన ఆకలి కొన్న తోడేలు లాంటి వాడు అని చెప్పి, తోడేలు ఏ విధముగా అయితే ఎప్పుడు చూచినా ఆకలితోటే ఉంటుందో అలాంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వాడని దీవిస్తూ ఉంటాడు. తరువాత గాదు. ఈయన దోపిడీ మూకలు ఈయనకు ఎదురొడ్డినప్పుడు వారిని వెనక తట్టు నుంచి దెబ్బతీస్తూ ఉంటాడు. ఎందుకంటే ముందున్నటువంటి బలము సరిపోదు. కాబట్టి ఏ విధముగా అయినా సరే తనకు ఎదురొడ్డినటువంటి ఈ దోపిడీ మూకలను నాశనము చేయగలిగినటువంటి శక్తి ఉంది. కాకపోతే దొంగచాటుగా చేస్తూ ఉంటాడని చెప్పి దీవిస్తూ ఉంటాడు. ఇక మిగిలినటువంటిది సెబూలోను. ఈయన సముద్ర తీరంలో నివసిస్తూ ఉంటాడు అని, సముద్ర తీర ప్రాంతము ఆయనకు నిలవగా ఉంటుంది. ఆయన నిలయములో నౌకలు ఎప్పుడూ ఉంటాయి. అంటే ఆయన వ్యాపారాలన్నీ కూడా చూస్తూ ఉంటాడు. వ్యాపారాభివృద్ధికి తోడ్పడేటువంటి మనిషి అని చెప్పి ఆ వంశాన్ని దీవిస్తూ ఉంటాడు. ఈ విధముగా తన 12 మంది కుమారులను దీవించినటువంటి యాకోబు 2 కోరికలు కోరుతూ ఉంటాడు. ఒకటి ఏమో, తాను చనిపోయేటువంటి సమయము వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ ఈజిప్తీయుల దేశంలో కానీ మరో చోట కానీ సమాధి చేయకూడదు. తన పితాపితృలో సమాధి చేయబడినటువంటి చోటనే తనను కూడా సమాధి చేయాలని కోరుకుంటూ ఉంటాడు. 2వది, యోసేపు సోదరులు అందరూ కూడా ఆయనకు ప్రాణహాని తలపెట్టారు కాబట్టి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు కానీ కక్షలు కానీ తీర్చుకోకుండా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మన్నించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. ఈయన కోరికలకు యోసేపు స్పందిస్తూ ఉన్నాడు. యాకోబు చనిపోయిన తర్వాత వాస్తవానికి మిగిలినటువంటి సోదరులందరూ భయపడ్డారు. తండ్రి కూడా లేడు ఇప్పుడు తమ తరపున మాట్లాడడానికి. ఖచ్చితంగా యోసేపు తమ మీద పగ తీర్చుకుంటాడు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. ఈ భయపడినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు యోసేపును క్షమాపణ కోరుతూ తమ తండ్రి ఆఖరి మాటలను విన్నవిస్తూ ఉన్నారు. అది తమకు క్షమాభిక్ష పెట్టాలి అని చెప్పి. మరి ఈ క్షమాభిక్ష పెట్టాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన ఏ విధముగా స్పందిస్తూ ఉన్నాడు? మీరు భయపడవలదు, నేను మిమ్ములను మీ బిడ్డలను ఆదరిస్తాను. వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన ఎదుట సాష్టాంగపడి, మేము నీ బానిసలము. తన స్వంత సోదరులు రక్తము పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు తన ఎదురుగా తన కాళ్ళ దగ్గర సాష్టాంగముగా బోరగిలపడి తనను బానిసలము అంటూ తనకు వాళ్ళు ఒక బానిసలుగా తమను తాము అప్పగించుకుంటూ ఉన్నారు. దానిని ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన సోదరులుగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు, వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు. కానీ పెద్దలు చెప్పేటువంటి నానుడి నవ్విన నాపచేనే పండుతుంది అన్నటువంటిది ఇక్కడ సత్యమవుతూ ఉంటుంది. ఎందుకంటే 11 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి యోసేపు ఒక రోజుకు 2 కలలు వచ్చినప్పుడు తాను పొలములో పనిచేస్తూ ఉన్నట్లుగా కల వచ్చింది. తాను కట్టినటువంటి పన నిలబడి ఉన్నప్పుడు తన సోదరులు కట్టినటువంటి పనులన్నీ కూడా తలలు వంచి నమస్కరిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయని చెబుతూ ఉంటాడు. అందరికీ కోపం వచ్చింది.
నువ్వేం పెద్ద మనగాడు అవుతూ ఉన్నావా, మేము వచ్చి నీకు దండం పెట్టాలా, మేమంతా కూడా దాసోహం అనాలా, ఎలాంటి పిచ్చి కళలు కనవద్దని చెప్పి అప్పటి నుంచే వాళ్ళు ద్వేషం పెంచుకుంటూ ఉన్నారు. మళ్ళీ తిరిగి మరో కళ వస్తూ ఉంటుంది. అదేమిటి అంటే సూర్య చంద్రులతో పాటు 11 నక్షత్రాలు తనకు నమస్కారం చేస్తూ ఉన్నట్లుగా. అప్పుడు యాకోబు కూడా అంటూ ఉంటాడు, ఏమి నాయన, నేను మీ అమ్మ మీ సోదరులు కూడా నీకు దాసోహమనాలా, మేమంతా సేవలు చేయాలా, నమస్కారాలు పెట్టాలా అన్నటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాడు. యాకోబు అంతటితో దాన్ని వదిలివేసినా కానీ ఇక్కడ సోదరులు మాత్రం దానిని వదిలివేయలేదు. అందుకే ప్రాణహాని తలపెడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? ఏ పసిబాలుడైతే కలలు కన్నప్పుడు అందరూ కూడా ఈర్ష్య చేత చంపాలని చూసి ఎందుకు పనికినారివాడిగా చూశారో, ఇప్పుడు ఆయనే తమ ప్రాణాలు నిలబెట్టేటువంటి మనిషిగా ఉన్నాడు. ఏ మనిషికైతే మేము దండం పెట్టాలని అహంభావముతో ఉక్రోషముతో ఉర్రూతలుగారో, ఇప్పుడు ఆ మనిషి ఎదుటే సాష్టంగపడి మేము నీ బానిసలము అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం జీవితంలో ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి గర్వభావానికి లోను కాకూడదు. అవతల వాళ్ళని చులకనగా తీసివేయకూడదు. అవతల వాళ్ళలో తెలివితేటలు ఉండొచ్చు, లేకపోవచ్చు, గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, గొప్పవాళ్ళు కాకపోవచ్చు. కానీ మనకంటే ఇతరులను ఎప్పుడూ కూడా ఎలాంటి విధముగా తీసివేతతనముతో చూడకూడదు, చులకన భావముతో చూడకూడదు. ఒకరోజు వాళ్ళే అధిక స్థాయిలో ఉండవచ్చు, మనమే తక్కువ స్థాయిలో ఉండవచ్చు. అప్పుడు తలనేల వాల్చుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అలా కాకుండా అవతల వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా, అవతల వాళ్ళు ఎంత తెలివిహీనులైనా మనము వాళ్ళని గౌరవభావముతో చూచినప్పుడు, అదే వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వచ్చినప్పుడు మనము వారి ఎడల చూపించినటువంటి ఆ గౌరవభావం ఉందే, అది ఎప్పటికీ పోదు. తాము తక్కువ స్థాయిలో ఉన్న వీళ్ళు గౌరవించారు, ఆదరించారు. కాబట్టి తాము ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను తక్కువ స్థాయిలో చూసేటువంటి అవకాశము ఉండదు. కాబట్టి ఎవరిని చూచి కూడా మనము నవ్వకూడదు, ఎవరిని చూచి మనము అవహేళన చేయకూడదు. ఎవరి తెలివితేటలు వారివి. దేవుడు ఎందుకు ఎవరికి ఏ విధమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఇచ్చారనేది దేవునికి మాత్రమే తెలుసు. యోసేపు చెబుతూ ఉన్నాడు, మీరు కీడు తలపెట్టారు ఓకే, కానీ అది కూడా మేలుకే జరిగినటువంటిది. దేవుడు మిమ్ము కాపాడడం కోసమే నన్ను ఈజిప్టుకు పంపించారు. కాబట్టి ఇది దైవ ప్రణాళిక. ఈ ప్రణాళిక ద్వారా మేలు జరిగింది కాబట్టి కీడు జరగలేదు. కాబట్టి మీరు భయపడవలదు, నేను ఆదరిస్తాను. దేవుడు మనతో చెప్పేటువంటి మాటలు ఎప్పుడూ కూడా ఇవే. మీరు భయపడవలదు, నేను తోడుగా ఉన్నాను. అనేక సార్లు మోషేకు మండుతూ ఉన్న పొదలో కనిపించిన దేవుడు చెప్పినటువంటి మాట లేక ఇచ్చినటువంటి అభయము అదే. ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ సముద్రంలో తుఫాను చెలరేగినప్పుడు చెప్పిన మాట ఇదే, భయపడకూడదు. తాను ఉత్థానమైన తర్వాత కనిపించినప్పుడు ప్రతిసారి చెప్పిన మాట కూడా ఇదే, భయపడకూడదు. ఈ రోజున మనందరికీ దేవుడు చెప్పేటువంటి మాట ఇదే, మీరు భయపడకూడదు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా కానివ్వండి, అవి మన పాప ఫలితము ద్వారా వచ్చినవే అయినప్పటికీ కూడా మనము ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు కూడా యోసేపు సన్నిధిలో ఉన్నటువంటి సోదరులకు ఎలాంటి అభయము రక్షణ కలుగుతూ ఉంటుందో, అలాగే దైవ సన్నిధిలో ఉండేటువంటి మనందరికీ అదే రక్షణ కలుగుతూ ఉంటుంది, అదే జీవము వస్తూ ఉంటుంది. దానిలో నుంచి బయటకు పోతే అది వేరే విషయము. కానీ ఆయన సన్నిధిలో ఆయనను అంటి పెట్టుకుని ఉన్నంత వరకు కూడా మనము దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. మన తప్పులు తెలుసుకునేటువంటి రోజు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మాత్రము మన జీవితాలను సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. యోసేపు సోదరులు ఏ విధముగా అయితే కనువిప్పు కలిగిన తర్వాత తమ జీవితాలను మార్చుకున్నారో, అలాగే మనము తప్పు తెలిసేటువంటి క్షణము మనకు లభించినప్పుడు, అవకాశము మన చెంతకు వచ్చినప్పుడు దానిని ఎప్పుడూ కూడా జారవిడుచుకోకూడదు. కానీ దానిని సద్వినియోగము చేసుకున్న రోజున ఖచ్చితంగా యోసేపు ఏ విధముగా దీవించబడ్డాడో, ఆయన ఏ విధముగా తన సోదరులకు లేక ఇతర ఈజిప్తీయులందరికీ కూడా ఒక దీవెనగా మలచబడ్డాడో, అలాగే మనము కూడా మనకు ఒక దీవెనగా మనము మిగులుతాము.
మనకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి దైవ ప్రజలందరికీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దీవెనగా మలచబడుతూ ఉంటారు. మనమే ఒక దీవెనగా మారతాము. ఎందుకు అంటే ప్రభువైన యేసు మనలోనే ఉన్నారు, ఆయన ఆత్మ మనలోనే ఉంది, ఆయన చిత్తానుసారము మనము జీవించే వాళ్ళము కాబట్టి ఆదికాండము చివరిలో ఉన్నటువంటి ఇద్దరి వ్యక్తుల జీవిత చివరి ఘడియలు మనకు బోధించేటువంటి ఈ సత్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనము ఇతరులకు దీవెనగా మారేటువంటి ప్రయత్నాలు ఒకవైపు చేస్తూ, మన ఎడల ఎవరు ఎలాంటి ద్రోహము చేసినప్పటికీ కూడాను మనము క్షమించేటువంటి మంచి మనస్సును ఎప్పటికప్పుడు కలిగి ఉండేటట్లు ప్రయత్నం చేస్తూ, అదే విధముగా తప్పు తెలుసుకునే క్షణాలు వస్తే మాత్రము దాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకొని జీవితాలను మార్చుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.